నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రోజులుగా త్రాగునీరు కలుషితమవుతుందన్న ఫిర్యాదులపై మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుళాయిల ద్వారా వస్తున్న నీరు దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నీటి సరఫరా కేంద్రాలను పైప్ లైన్లను పరిశీలించిన ఆయన సమస్యకు గల కారణాలను విశ్లేషించి ప్రజలకు వాస్తవాలను వివరించారు. నర్సరావుపేట పట్టణ ప్రజలను గత కొద్ది రోజులుగా వేధిస్తున్న త్రాగునీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. మురికి నీరు చేరుతుందని, నీరు వాసన వస్తుందని పట్టణ వాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఆయన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నీటి నమూనాలను పరీక్షించిన అనంతరం కమిషనర్ కీలక విషయాలను వెల్లడించారు. ప్రధానంగా నీరు పాచిపట్టడం వల్లే ఆ రకమైన వాసన వస్తుందని ఆయన గుర్తించారు. పైప్ లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా లేదా నిల్వ ఉన్న నీటిలో నాచు పేరుకుపోయిందా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ టెస్ట్ చేసేది ఉండదు, బాటిల్ కొట్టి కలర్ కోసం క్లియర్గా ఉందా బాటిల్? బాగా ఇది బాగుందా నీ చేతిలో? ఏది బాగుంటే అది తీసుకో. ఇది బాగాలేదు. ఇక్కడ దాకా ఉందా మన లెవెల్ పాది? ఈ స్టెప్ దాకా ఫిషెస్ కనబడేలా జనాలు చేస్తారంటే చేపలు పైకి వస్తున్నాయి అన్నా, దేనికి వస్తున్నాయి? అందరికీ శుభోదయం అండి. నర్సరావుపేట పురపాలక సంఘ కమిషనర్గా మీ అందరికీ ఒక విషయం తెలియజేసుకున్నాను. ఈరోజు పొద్దున్న నుంచి నాకు దాదాపుగా ఒక 20-25 మంది ఫోన్ కాల్స్ చేసి వాటర్ సరిగా రావట్లేదు, కొద్దిగా పొల్యూటెడ్గా గ్రీన్ షేడ్ వస్తున్నాయని చెప్పి కాల్ చేసి వివరణ అడగడం జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్పినటువంటి వివరణ ఏదంటే, మనకి ప్రస్తుతానికి నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి ఎన్ఎస్పి కెనాల్స్ వాటర్ ఆగడం వల్ల మనకి శాంతినగర్ మరియు నకరికల్లో స్టాక్ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం వాడడం జరుగుతుంది. ఇప్పుడు మన కెనాల్స్ వాటర్ ఆగిపోయి, రన్నింగ్లో ఉన్న వాటర్ ఆగిపోయి, స్టాక్ ఉన్నటువంటి మనం ఎస్ఎస్ ట్యాంక్ వాటర్ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఈ ట్యాంకీ వాటర్ ఎప్పుడైతే మనం ఫిల్ చేసి పెట్టుకొని దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజులు వాటర్ స్టాక్ ఉండడం వల్ల ఆ ఎడ్జ్ పాయింట్స్లో ఏదైతే ఉందో అక్కడ కొంత పాచి పేరుకుపోవడం వల్ల మాత్రమే వాటర్ కలర్ షేడ్ అయింది. ఇదంతా ఓపెన్లో ఉండిద్దండి. ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఓపెన్లో ఉండి కొద్దిగా ఈ పాచి పేరుకుపోవడం వల్ల కలర్ షేడ్ అయింది తప్ప ఈ వాటర్ మన ప్లాంట్కి, శాంతినగర్లో ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చేసి దాన్ని టౌన్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లోరిన్ గ్యాస్ సిలిండర్ల ద్వారా మరియు ఆలం బ్లాక్స్ ద్వారా ఈ వాటర్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ఈ 2 బ్లాక్స్, ఇక్కడ ఉన్నటువంటి క్లోరోస్కోప్, ఈ మీటర్ల ద్వారా ఇక్కడ అన్ని సఫిషియెంట్గా మనకి మెటీరియల్ అంతా అవైలబిలిటీ ఉందండి. ఈ మెటీరియల్ మొత్తం ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకొని ప్రతిరోజు ఇక్కడ మా సిబ్బంది ఎవరైతే ఉంటారో పురపాలక సంఘ వాటర్ సప్లై సిబ్బంది దాదాపు 11 మంది షిఫ్ట్ వైజ్ డ్యూటీ చేసుకుంటూ ఇక్కడ బెడ్స్ క్లీనింగ్ కానీ, వాషింగ్ కానీ ఇవన్నీ చేసి వాటర్ని టౌన్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శాంతినగర్లో చూసినటువంటి వాటర్ ఇక్కడికి వచ్చి ప్యూరిఫై అయిన తర్వాత ఇక్కడ వాటర్ టెస్టింగ్ ఎలా చేస్తారని మీకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు ఇది ఏదైతే ఎల్లో కలర్ వచ్చిందో ఈ ఎల్లో కలర్ వాటర్ తర్వాత ఇలా కలర్ షేడ్ అయితే కనుక మీరు ఇది తాగడానికి అన్ని విధాలుగా పనికొచ్చింది. టౌన్లో అన్ని చోట్ల ఇదే టెస్టింగ్ వస్తుంది. ఈ కలర్లో వస్తే వాటర్ తాగడానికి పనికిరాదని చెప్పి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పి మా దృష్టికి తెలియజేయడం వచ్చింది. కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాకు తెలియపరిచారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ శాంతినగర్ ప్లాంట్ ఇన్స్పెక్ట్ చేసి ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడానికి పనికొచ్చింది 100%, ఎటువంటి ఇబ్బంది లేదని పురపాలక సంఘ కమిషనర్గా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మా సచివాలయ సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ శాంపిల్ టెస్ట్ చేసి ఈ కలర్ కనుక మీకు రాకపోతే మీ వాటర్ పొల్యూట్ అయినట్టు, కాబట్టి ఈ కలర్ వస్తే మీకు వాటర్ బాగున్నట్టు. ఇది మేము క్లోరిన్ టెస్ట్ అంటారు దీన్ని. దీని ప్రకారం మీ క్లోరిన్ టెస్ట్లో కనుక ఇది పాస్ అయితే మీ వాటర్ తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. మీకు ఇంకా అంత డౌట్ ఉంటే కాచి చల్లార్చిన నీటిని మాత్రం తాగండి, ఇబ్బంది లేదు. కొద్దిగా వేడి చేసుకొని తాగితే వాటర్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ ప్లాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా బాగానే ఉంది అని పురపాలక సంఘ కమిషనర్గా పట్టణ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మాకు కాల్ చేసి దీని మీద క్లారిటీ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.